గత 15 రోజులుగా ఒకటే చర్చ, ఒకటే రచ్చ. మేడారం జాతరలో రూ. 10కే కొవ్వా బన్ అమ్మడానికి వచ్చినటువంటి ముస్లిమ్స్‌లు హలాల్ ఉందని, ఎక్స్‌పైరీ డేట్ అయిందని జరుగుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలోను పెద్దగా వైరల్ మారినటువంటి ఘటన. ఈ నేపథ్యంలోనే భాష అనేటువంటి ఒక కొవ్వా బన్ వ్యాపారి గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉంది. అయితే కొవ్వా బన్ వ్యాపారం కుటీర పరిశ్రమలను తలపిస్తుంది. ఒకవైపు వెలుగోడు, మరోవైపు ఆత్మకూరు పట్టణంలో కుటీర పరిశ్రమల్లాగా ఇదే జీవనాధారం అయిపోయి సుమారుగా 100-200 మందికి ఉపాధి కూలి కల్పించేలాగా కుటీర పరిశ్రమగా మారినటువంటి కొవ్వా బన్ పైన ఆర్టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేక రిపోర్ట్. అయితే మేడారం జాతర తర్వాత ఎలాంటి వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతున్నటువంటి అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కొవ్వా బన్ తయారు చేయాలంటే దానికి ప్రధానం కావాల్సింది పాలు. ఆ పాలతోనే కొవ్వా బన్ తయారు అవుతుంది. పాలు స్వచ్ఛమైనటువంటి పాలతో కొవ్వా బన్ తయారు చేసి రూ. 10కే ప్రతి ఒక్కరికి అందించాలనేటువంటి ఉద్దేశంతో భాష ఏర్పాటు చేసుకున్నటువంటి ఇక్కడ ఒక షెడ్. ఈ షెడ్‌లో సుమారుగా 10-15 గేదెలను కూడా పెట్టాడు. స్వచ్ఛమైనటువంటి పాల ద్వారా ప్రతిరోజు కూడా కొవ్వా బన్ తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఇది. అయితే కుటీర పరిశ్రమగా వెలిసినటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా గేదెలను ప్రత్యేకంగా పాలనా పోషణ చూస్తూ వ్యాపారం చేద్దామని చెప్పి పెద్ద ఎత్తున ఆత్మకూరు పట్టణంలో గత 12-15 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా భాష ఈ కొవ్వా బన్ వ్యాపారం ప్రారంభించాడనేది స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఈ మేడారం జాతర తర్వాత జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటి అంశం మీద ఇప్పుడు కొవ్వా బన్ వ్యాపారం నడుస్తుందా, కొవ్వా బన్ వ్యాపారం ఎలా పరిస్థితి ఏది అనేటువంటి అంశం మీద కొవ్వా తయారీ కేంద్రంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాం. భాషకు సంబంధించినటువంటి కొవ్వా తయారీ కేంద్రం ఇదే. మన సుహానా అండ్ సుమయ్య మిల్క్ డైరీ ఫామ్తో ఏర్పాటు చేసుకుని ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈ కేంద్రంలోనే స్పెషల్ కవ్వా తయారు చేస్తూ ప్రతిరోజు ఇక్కడికి ఒక సుమారుగా 30-40 మంది వ్యాపారస్తులకి, చిరు వ్యాపారులకు కూడా సప్లై చేస్తూ ఉంటారు కవ్వా. అయితే మేడారం జాతర తర్వాత మనం ఒకసారి కవ్వా తయారీ కేంద్రంలో చూస్తున్నాం మనం. కనీసం ఇక్కడ పొయ్యి వెలక్క మేడారం జాతర తర్వాత ఎక్కడ చూసినా సరే ఈ కుటీర పరిశ్రమగా వెలిసినటువంటి కవ్వా కేంద్రాలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం బయటికి వెళ్ళాలంటే వ్యాపారులు భయపడతా ఉన్నారు. దీనికి కారణము మనం మేడారం జాతరలో ఇందులో హలాల్ కలిసిందని, లేకపోతే పిల్లలు పుట్టకుండగా ప్రత్యేకమైనటువంటి రసాయనాలు కలిపారనేసి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ద్వారా మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. 15 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. మేడారం జాతర తర్వాత కొవ్వాకు సంబంధించినటువంటి బట్టీలన్నీ కూడా మొత్తం పొయ్యి వెలగనటువంటి పరిస్థితి, ఇక్కడ పాలు వేయనటువంటి పరిస్థితి, పాలు మరగనటువంటి పరిస్థితి, కవ్వ తయారు కానటువంటి పరిస్థితి ఉంది. కొవ్వా బన్ పాలతో చేసినటువంటి కొవ్వా బన్ను కేవలం రూ. 10కు మాత్రమే. ఎక్స్ట్రా కొవ్వా కావాలంటే రూ. 20 ప్రత్యేకమైనటువంటి బోర్డులు పెట్టినటువంటి వాహనాలు మనం చూస్తున్నాము. సుమారుగా భాష ఒక 30 వాహనాలు పెట్టి ఇలా చిన్న చిన్న వాహనాల ద్వారా ఎక్కడైనా పెద్ద పెద్ద జాతరలు జరిగినా, లేకపోతే పబ్లిక్ మీటింగ్లు జరిగినా ఆ ప్రాంతానికి కొవ్వా బన్ రూ. 10కి అందించేందుకు ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసేందుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని సుమారుగా ఒక 3 ఎకరాల ప్రాంతంలో కొవ్వా బన్ తయారీకి ప్రత్యేక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఇతనితో పాటు భాష మరొక 20-30 మందికి ఉపాధి కూలి కల్పించేలాగా కొవ్వా బన్ తయారీకి సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బండ్లలోనే, ఇక్కడ వాహనాల్లోనే కొవ్వా బన్ ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేసుకునేందుకు వెళ్తారు. ఒలి లాంటి వాళ్ళు, అదేవిధంగా జావిద్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వ్యాపారం మీద ఆధారపడి వీళ్ళు ఇక్కడ భాష ఇచ్చేటువంటి కూలి తీసుకొని పోషించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చెప్పండి పెద్ద, కవ్వా తయారీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? కవ్వా తయారీ కావాలంటే ఎలా తయారు చేస్తారు? ఎంత ఖర్చు వస్తుంది? మేము పాలు, చక్కెర, బొంబాయి రవ్వ వేస్తాం సార్.
మేము తయారు చేసేది 1 కిలో, 2 కేజీలు కాదు. ఓ 50 కేజీల వరకు తయారు చేస్తున్నాం ఒక గిన్నెకి. మాకు తగిన ధర పడతదది. 1 కేజీ, 2 కేజీలయితే 300-350 వరకు వాళ్ళకి ఖర్చు అయితది. మాకు 50 కేజీలు చేసుకుంటాం కాబట్టి దానికి తగిన గిట్టుబాటు ధర వస్తది. దానివల్ల మేము పాలక వ్యాపారం చేస్తున్నాం. దానికి తోడుగా బన్ను ఏస్తాం మేము. బన్ను తగిలిచ్చి ఆటోలో పంపిస్తాం కాబట్టి మాకు గిట్టుబాటు ధర ఉందని ఈ వ్యాపారం 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మొన్న జరిగిన మేడారం జాతరలో బాలాజీ గౌడ్ అనే వ్యక్తి వచ్చి కౌబన్ పైన విమర్శలు చేయడము, వలీ జాబిద్ పైన దౌర్జన్యం చేసి వాళ్ళ సరుకు పారేయడం జరిగింది. దాని మూలంగా ఏమైందంటే ఈ కౌబన్‌కి పోవాలంటేనే సుమారుగా ఒక బట్టికొచ్చేసి 15 బండ్లు వరకు ఉన్నాయి. ఆ బండ్ల వల్ల రిటర్న్ రావడం, ఆ బండ్లో సరుకులు నష్టపోవడం చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భరించలేకనే మా ఫ్రెండ్ భాష అనే వ్యక్తి నిన్న చనిపోవడం జరిగింది గుండెపోటుతో. అంటే ఈ ఫుడ్ జిహాదీ అని అంటున్నారు. అందులో ఫుడ్‌లో కెమికల్స్ కలిపారంటున్నారు. అసలు దీని ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఈ బన్నుకి ఎక్స్‌పైరీ డేట్ అనేది ఎక్కడ ఉండదు సార్. వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో అర్థం కావడం లేదు మాకు. ఫుడ్ జిహాదీ అంటారు. ఫుడ్ జిహాదీ ఎట్ట ఉంటది సార్? బన్నులో ఏం జిహాద్ ఉంటది? ఒకరు హలాల్ అంటారు. ఇంకొకరొస్తే బన్ను తింటే పిల్లోలు పుట్టరు అంటారు. ఇండియాలో వచ్చేసి ప్రతి ఒక్కరు తినేది పొద్దున లేస్తేనే బన్ను. బన్ను టీ తాగుతారు. బన్ను పావు బాజీ తింటారు. చాయ్ బన్ తాగుతారు. అన్ని దాంట్లో బన్ను తింటారు. బన్ను తిన్న పిల్లలు పుట్టకుంటే ఈ ఇండియా మొత్తం ఇంత డెవలప్ ఎందుకయింది? అంటే ప్రతి ఒక్క బన్నులు కాదు కదా! కవ్వలుగా మిక్స్ చేస్తా ఉన్నారు. కేవలం ఇది ముస్లిమ్స్ మాత్రమే కావాలనే ఉద్దేశ్యంతో ఫుడ్ జిహాదీ చేస్తున్నారనేది కదా చర్చ. అవును సార్. ఆడనే ఉన్నారు కదా! వాళ్ళ కళ్ళ ముందనే కవా ఉండే. ఆ కవా తీసుకుపోయి చెక్ చేపియాల్సింది. ఇప్పుడు లేనిపోని విమర్శలు చేసి ఇంతమందికి ఈ కడుపుని కొట్టడము ఇది ఎంతవరకు న్యాయం ఆయనకు? ఆయనకు నేర్పించినది ఏంది? అంటే మీరు చిన్న కవ్వబాని ఇచ్చేటువంటి క్రమంలో దాని మీద ఉమ్మి వేస్తున్నారనేది కూడా విమర్శ. హ్మ్. అట్లాంటి ఏముండదు. ఆమె ఏ లోకంలో ఉన్నదో అర్థం కావడం లేదు. ప్రియా చౌదరి అంట ఆమె పైన. ఉమ్ములిచ్చి ఇచ్చి ఇది తిను ఇది హలాల్ అంటది. ఉమ్ములిస్తే హలాల్ అని చెప్తుంది ఆమె. ఆమె ఎందుకంటే ఈరోజు ఆమె ఉండొచ్చు, రేపు పోవచ్చు. చనిపోయినా కూడా దేవుడికి సమాధానం చెప్పుకునేటట్టు బతకాలి. ఒక భారతీయుడిగా బతకాలి. చనిపోయినా కూడా దేవుడికి సమాధానం చెప్పుకునేటట్టు బతకాలి. ఆమె విజ్ఞానికే వదిలేస్తున్నా. ఒక బన్ను పైన తీసి ఉమ్మిలిచ్చి ఇది హలాల్ అంటుందంటే ఇంగ ఆయన యా పుస్తకం చదివిందో హలాల్ అనేది. ఊకే ఉమ్మిలిస్తే హలాల్ అని. ఉమ్మి వేయడం అనేది అది నీచం కదా! కర్కశం కదా! అట్లా అయితే ఎవరు చేయరు సార్ ఒక దాన్ని. ఒక వ్యక్తి యొక్క ఉమ్మి మరి ఇంకొకరు తినాలంటే ఎలా చేస్తారు అట్లా? అలాంటి ఎప్పుడు చేయం సార్. ఎవ్వరు చేయరు. ఉమ్మిలిచ్చి ఎవరు ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళకి పంచే వాళ్ళు అమ్మే కబాబ్ కూడా వాళ్ళ పిల్లోలు తింటారు. మా పిల్లోలు తింటారు. మేము కూడా తింటాం. ఒక్కొక్కసారి మేము వ్యాపారం జరగకుంటే 11 వరకు వ్యాపారం చేస్తాం. ఆ రోజు మాకు అన్నం దొరకకుంటే 4, 5 కబాబును తినే పండుకున్నాం. అవే మాకు కడుపు గుడ్డికి కూడా అదే తింటాం మేము. 4 డబ్బులు మిగులుతాయని. వ్యాపారం జరగలేదనుకో నా వెంట వచ్చిన నేను డ్రైవరు, ఇంకొక మాస్టర్ పోయినామనుకో ఇద్దరు కలిసి 4, 5 బండ్లు కబాబ్ బండ్లు మేమే తింటాం సార్. మీకు డౌట్ ఉంటే ఎన్ని తినిపిస్తారు మీరు డబ్బులు పెడతారంటే ఎన్ని తినడానికైనా రెడీ మేము. మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మరి మీకు పిల్లలు పుట్టారా? ఎందుకు పుట్టలేదు సార్? నాకు 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. మా భాషకు 2 ఆడపిల్లలు. ఈ వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టినారు. ఆమె చెప్పడం ఏం ఉద్దేశంతో చెప్తుందో, ఏది చేసిందో ఆమె గాని అర్థం కావడం లేదు. కవ పని తినడం వల్ల పిల్లలు పుట్టారంటే కవ అనేది ఎప్పుడు పుట్టింది? ఆమె పుట్టక ముందు నుంచి పుట్టింది కవ. చెప్పే ఆమె ఏం పేరు? ఆకుల సురేఖ అంట. పిల్లోలు పుట్టారంటది. ఏంది సార్ యాడికిపోతుంది ఈ సమాజం అసలు? అంటే ఈ మేడారం జాతర తర్వాత మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి? మేడారం జాతర స్విచ్ ఆఫ్ సార్. ఏం లేదు ఇంగ. మొత్తం ఆపేసినాం. ఆ దిగులుతోనే మా ఫ్రెండ్ నిన్న చనిపోవడం జరిగింది. ఇంగ ఎవరైనా వ్యాపారానికి పోతారంటే వాళ్ళ ఇంట్లో కూడా వద్దురా నాయనా నువ్వు ఈడనే ఏదో ఒక పని చేసుకొని బతుకో. లేకుంటే నువ్వు ఇంట్లో కూర్చో. నేను సాగుతామనే ధైర్యం వచ్చింది ఆడోళ్ళకు. ఎందుకంటే ఆడిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు కొడతారో, ఏ కులం మతం పేరు దాడి చేస్తారో, తిరిగి వస్తాడో లేడో నా మగుడు అనేది అట్టా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆడోళ్ళు. అందుకోసం ఈ వ్యాపారానికి ఎవరు పోవడం లేదు. మాకు ఈ వ్యాపారం పోయడానికి ధైర్యం వచ్చేలా మీరు ఏదైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మాకు భరోసా కల్పించి ఈ తడకనపల్లిలో కౌబన్ తయారు చేస్తున్నారు. వాళ్ళ లెక్కనే మాకు కూడా రేట్స్ ఇయ్యాలని మేము కోరుతున్నాం సార్. అంటే ఎందుకోసం అండి మీరు కేవలము హిందువులకు సంబంధించినటువంటి ప్రాంతాల దగ్గరే జాతరలకో లేకపోతే గుళ్ళ దగ్గరికి పోయి కోబన్ అమ్ముతున్నారంటగా? అలా కాదు సార్. మాకు కులంతో పని లేదు సార్. ఎక్కడ పబ్లిక్ ఉంటే చర్చి దగ్గర పబ్లిక్ ఉంటే చర్చి దగ్గర ఆగి మేము వ్యాపారం చేస్తాం. గుడి దగ్గర ఆగుతాము. ఇంకోటి మసీద్ దగ్గర ఆగుతాం. యాడైనా ఇస్తమ్మా జరిగితే మీరు ఏదైనా ఇస్తమ్మా వీడియోలు ఉంటే చూడండి. నెట్‌లో కొట్టి ఆ ఇస్తమ్మాలో ప్రతి సాట కవ్వబని బండి అనేది కనబడతది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులతో మీ అందరికీ సంబంధాలు ఉన్నాయి. పాలకోవలు ఇలాంటి ఫుడ్ జిహాదీ చేస్తున్నారనేది విమర్శ. ఏమంటారు? దాంట్లో ఏముంది పాకిస్తాన్‌కి మాకేం సంబంధం సార్. మేము భారతీయులం. మీకేమైనా దమ్ముంటే పాకిస్తాన్ మీద దాడి చేపియాలంటే ఫస్ట్ మేము దిగుతాం. మీరు ఇండియా గేట్‌లో పోయి చూసుకోండి ఎవరి పేర్లున్నాయి ఆడ. మేము భారతీయులం. పాకిస్తాన్ పక్క దేశం గురించి వితౌట్ మాకు అవసరం లేదది.
ఎట్లా చూడాలి ఈ ఫుడ్ మన మేడారం జాతరలో యూట్యూబర్ చేసినటువంటి వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? ప్రియా చౌదరి మాట్లాడేటువంటి పద్ధతిని ఎట్లా చూడాలి? అదే సార్ వీళ్ళు ఏం చేసినారంటే ఈ పియా చౌదరి కానీ ఆమె ఆకుల సురేఖ అనే ఆమె కానీ బాలాజీ గౌడ్ అనే వ్యక్తి వీళ్ళు ఏం టార్గెట్ చేసినారో దేని గురించి టార్గెట్ చేసినారో అర్థం కాలేదు కానీ వీళ్ళు తప్పించి హిందూ సోదరులు ప్రతి ఒక్కరు ఈ కబాబ్ తిన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకే హృదయాలు కలిగిపోతున్నాయి. ఇక్కడ కులం కన్నా మానవత్వం ఇంకా బతికింది భారతదేశంలో. మానవత్వం బతికి ఉండడం వల్లనే ఈరోజు వలికి కానీ జాబిత్కి కానీ మంచి స్పందన వస్తుంది. చేసుకోండి అని మాకు ధైర్యం ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఆ లోకల్‌గా మనకు వ్యాపారానికి పోనీకి వాళ్ళకి ధైర్యం సరిపోవడం లేదు. మీకు మీకు బయటికి వెళ్ళాలి, పోయి వ్యాపారం ప్రశాంతంగా చేసుకోవాలంటే ఏం కావాలి? మాకు అదే సార్ ధైర్యం కల్పియాలి. ఎందుకంటే మాకు ఏదన్నా రక్షణ కూడా కావాలి మాకు. ఎందుకంటే వ్యాపారానికి పోయినామంటే మనకేదన్నా ఎవరైనా దాడి చేసినా కూడా మాకు ఎవరైనా సంధించేటట్టు ఉండాలా. ఆ! మనకేదైనా ఇది ఇంకోటేమంటే ఇట్లాంటి మతవాదులని కూడా ఖండించాలా. ఏదైనా తప్పు, ఏదైనా కల్తీ ఉంటే అక్కడనే ఆపండి. ఇప్పుడు ఖవ్వ అనేది ఆయన చేతిలోనే ఉండే కదా! మా ఇంట్లో పెట్టుకొని ఆయన ప్రచారం చేయడం చెప్పలే కదా! ఆడనే ఉంది. ఆ ఖవ్వ తీసుకొని పోయి కవర్‌లో వేసుకొని పోయి ఆయన ఫుడ్ ఆఫీసర్‌కి చెక్ చేపించుకోవాల్సింది. ఏం కల్తీ ఉన్నదో, ఏం కల్తీ లేదో. ఇప్పుడు బన్ను కింద వచ్చేసి బన్ను మాడిన తర్వాత ఏదో నల్లగా తగిలిందని దాన్ని పురుగు అంటాడు. ఇంకోటి ఏమి వాడు నీ పేరేంది అన్నాడు. ఒలి అన్న తర్వాత అదే సంగతి అంటాడు. అంటే ఏం ఉద్దేశించినాడు ఆయన? ముస్లిమ్స్ అనేది భారతదేశంలో బతికే స్వేచ్ఛ లేదా? అదేనది మాకు చెప్పాలి కదా వీళ్ళు. వీళ్ళు ఒకరు ముగ్గురు హిందూ సోదరులు ఎంతోమంది మాకు ప్రాతినిధ్యం చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏ ఎలక్షన్‌లో చూసినా కూడా హిందూ సోదరులకే మేము ఓట్లు వేసేది కూడా. హిందూ సోదరులకే జై కొడతాం మేము. మాకు ఎవరికీ ఏమి ఉండదు. కుల మతాలు ఉండవు వ్యాపారం చేసుకునేటోళ్ళకు. ఎక్కడ ఉన్నా కూడా మేము వ్యాపారానికే ఇది చేస్తాం కానీ కులానికి, మతానికి ఏది ఇది చేయం సార్. అతనికి తగిన చర్చ తీసుకొని అతని పైన ఎంక్వైరీ చేసి ఏ ఉద్దేశంతో ఆయన చెప్పాడో ఆ! అతను ఒక మాట చెప్పేశాడు, వదిలేశాడు. ఎంతమంది కుటుంబాలు ఈడ బలి అయినాయో ఆయనకే తెలియాలి. ఎందుకంటే దీనిపైన అతన్ని కూడా ఎంక్వైరీ చేసి ఆ! తెలంగాణ ప్రభుత్వానికి మేము కోరేది ఇదే. భాష గుండె ఆగిపోవడానికి కారణం ఏంది? అసలు ఏం జరిగిందనుకుంటున్నారు? భాష అనేవాడు నా ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండు. నా వ్యాపారం నాది బిజినెస్ వేరు. ఏమంటే నా ఫ్రెండు ఆయన. ఆశ్రమం దగ్గర ఉన్నాడు ఆయన. అక్కడనే నా ఇల్లు కూడా. ఏమంటే ఒక 15 రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది కాబట్టి దీని మీదనే ఆయన కుంగి అసలు ఇది అయిపోయినాడు మానసికంగా. అంత మానసికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది అంటే బిజినెస్ అంతా ఇదైపోయింది కదా సార్. అక్కడ నుంచి ఆయన మళ్ళీ బ్రహ్మోత్సవాలకు కూడా ఇది రెడీ చేస్తున్నాడు. శ్రీశైలంది కూడా రెడీ చేస్తున్నాడు. అక్కడ కూడా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో అది కూడా చేస్తున్నాడు. ఇస్తమాలు అక్కడ పోతే కూడా ఏమి ఇది ఉండదు. ఇక్కడ జరిగిన దానికి ఏమంటే పెద్ద ఎత్తున ఆయన ఇది చేసుకొని సొమ్ము చేసుకొని పోయినాడు అడిగి. అట్లా జరగడంతో ఇక్కడ శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా ఆయన వెళ్ళలేకపోయాడు. అదే ప్రతిరోజు నాతో ఇదే మాట చెప్పినాడు. నా క్లాస్మేట్ వాడు పొద్దున్నుంచి చిన్నప్పటి నుంచి కూడా. వానికి ఏం డబ్బు హెల్ప్ చేయాలని నేను బయట నుంచి వడ్డీలకు కానీ అట్లా కానీ చాలా ఇప్పించిన నేను. ఇంకా కట్టేటివి దండి ఉన్నవాడు. ఇప్పుడు ఒక 3 months పోతే పెళ్ళి కూడా ఉంది పాపది. 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. వాళ్ళ భార్య పిల్లలది పరిస్థితి ఏం సార్? దీని గురించి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుగాల ఆయనకు కూడా. ఇట్లాంటి చర్య కూడా ఇంకోసారి జరగకూడదు. ఎందుకంటే ముస్లిం అంటేనే వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి 20-30 బండ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ ప్రతి ఒక్కడు వ్యాపారం వీళ్ళ దగ్గర పోయే వాళ్ళు కూడా బీదవాళ్ళే. ముస్లిమ్సే ఏమంటే బీదవాళ్ళు పోయేది. చేసుకుంటే తినాల వాళ్ళు. అంటే భాష ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంటాడు? వీళ్ళ దగ్గర వచ్చేసి ఒక 200 మంది వరకు ఉన్నారు సార్ వీళ్ళ దగ్గర. 200 మంది వరకు ఉన్నారు వీళ్ళ దగ్గర. అంటే భాష ఒక 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు, పని చూపిస్తున్నాడు. పని చూపిస్తున్నాడు సార్. ఈ పని అనేది సక్సెస్ కాలే కదా సార్. ఆడ జరిగిన ఇష్యూ గురించి డబ్బులు కట్టలేక బండ్లన్నీ ఇక్కడనే వచ్చి అయిపోయినాయి. బండ్లు ఏమంటారు కంతులు ఎట్లా కట్టాలా దాని గురించి ఆలోచించి ఆయన ప్రతిరోజు నాతో చెప్తుండే ఆయన. నిన్న అకస్మాత్తుగా అసలు ఆయన చనిపోయినా అంటే అసలు నేను అసలు నమ్మకమే కాలే. మసీద్లో ఉన్నా నేను. మసీద్ నుంచి వచ్చి ఇన్ఫర్మేషన్ వస్తే కూడా నేను అసలు భయపడిపోయినా, అసలు షాక్ అయిపోయినా అసలు. అట్లాంటి మనిషి ఆయన. ఎందుకంటే ఏం లేదు ఆయనకి టెన్షన్ ఏమంటే ఇది వ్యాపారంది చాలా తగిలించుకున్నాడు. నా దగ్గర వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి జరిగిన కబాబంది వ్యాపారం జరగకపోయినా వాళ్ళ కూలి అలా వినా అది పరిస్థితి. బండ్లకి వచ్చేసి ఇది కంతులు కట్టాలా. ఫైనాన్స్ వాళ్ళది ఇబ్బంది కదా సార్. ఇది స్థలం మీద కూడా ఈ లోన్ తీసుకున్నాడు ఆయన. చాలా ఇబ్బంది పడ్డాడు కొంచెం కాదు. ఈ ఆత్మకూరు టౌన్తో పాటు వెలుగొండలో ఇట్లా కార్ఖానాలు ఈ మన కవ్వ తయారీ కేంద్రాలు ఎన్ని ఉంటాయండి? అసలు సుమారు ఉన్నాయి సార్. సుమారుగా ఒక 30 అట్లా ఉండేవి. చాలా మంది ఉన్నారు వర్కర్లు. దీని మీదనే నేను కూడా డ్రైవర్గానే చేస్తా. ఈ బండ్లు ఆగినప్పటి నుంచి మేము డ్యూటీలోకే పోకుంటున్నాం. మేడానికి వెళ్ళారా మీరు? మేము పోలేదు. పోనీ శ్రీశైలంకి వెళ్ళారా? పోలేదు సార్. మేము ఈడ లోకల్ తిరుగుతాం, హైదరాబాద్ అట్లా తిరుగుతాం మేము. మా ఊడు కూడా బండ్లు ఆగినాయి, వానకు కూడా నష్టం వస్తున్నాయి. ఆల్రెడీ మాకు భాష కావాల్సిన మా ఫ్రెండ్ తీసుకుని అమ్ముతాడు, వానికి కూడా నష్టాలు వస్తున్నాయి. అసలు ఈ వ్యాపారం జరగకుండా కరెక్ట్ 20 రోజులు అవుతుంది సార్.
అప్పటి నుంచి నష్టాలే జరుగుతున్నాయి. ఈ 20 రోజుల నుంచి మీ ఖానా పీనా ఏంటి? అప్పులు తెచ్చుకుంటున్నాం సార్, అప్పులు తెస్తున్నాం. ఉమ్, ఇప్పుడు ఓనర్ కడితే ఓనర్ కూడా డబ్బులు ఉండదు కదా సార్. ఉమ్, మనకు వ్యాపారం జరుగుతున్నాయి కదా మన ఇచ్చేది, మన కాడ డబ్బులు లేవు, ఏడ నుంచి ఇచ్చిస్తాడు? అవే విషయం మాకు. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీరు అంతా కలుపుకొని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి కవాబాన్ గురించి వర్కర్ల గురించి చెప్తే, మీరు మీడియా చూసి మీరు తీసుకొస్తున్నారు. మీరు కొంచెం చెప్పి మత కులాలను ఏముంది సార్? తినేదానికి మతం ఏముంది? తినేదానికి మతం ఏముంది సార్? వాళ్ళు కూడా అన్నం తింటాం, మేము కూడా అన్నం తింటాం. ఏముంది మతం ఏముంది దానికి? ఇది రెచ్చగొట్టే ఆశలు. మీరు తినే దాంట్లో ఏదో కల్పిస్తున్నారు పిల్లలు పుట్టకుండా అనేది కదా, అది కాదు చర్చ. పుట్టారు సార్ నాకు 4 పిల్లలు, మళ్ళీ పెళ్లి చేస్తే ఇంకా 4 పుడతారు. మాకు ఎందుకు జరగదు? ఎన్నేళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నావు, కోవా తింటున్నావు? నేను చాలా రోజులే సార్, 20 సంవత్సరాల, నా 40 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఈయనే ఉన్నాను. డైలీ అప్డేట్ ఉంటుంది వీళ్ళది. షర్ఫుద్దీన్ ఈ శిక్ష వల్ల మా మామ వాళ్ళ అల్లుడు డైలీ ఆల్టర్నేట్ డేస్ నాకు ఫోన్ చేస్తుంటాడు. అన్న ఇక్కడ ఇట్లా అయింది, అన్న అక్కడ ఎట్లా అయింది, ఇట్లా అడ్డాలు బొల్ల కొట్టిర్రు. చనిపోక 2-3 డేస్ ముందే నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా అన్న ఇంటి దగ్గర ఇట్లా బండ్లు పెడితే అద్దాల వల్ల కొట్టిపోయారు, సైడ్ మీటర్ వల్ల కొట్టిపోయారు, సీట్లు చింపిపోయారు. ఇట్లా ఫోన్లు వచ్చినాయి. పోలీసు వాళ్ళతో మాట్లాడదా అంటే మొత్తం పోయి మాట్లాడినాం పోలీసు వాళ్ళతో. ఎక్కడ ఇది ఆత్మకూరులోనా? ఆత్మకూరులో కాదు, ఇది సైదాబాద్. ఇది మన హైదరాబాద్ సైదాబాద్ కిందికి వస్తుంది. మాదన్నపేట దగ్గర సక్సెస్ స్కూల్ ఉంటుంది, దాని పక్కన వీళ్ళు ఉంటారు. అక్కడ మొత్తం అద్దాలు ఇది రెగ్యులర్ పని అయిపోతుంది. ఈ మేడారం ఎప్పటి నుంచి ఇది అయిందో, ఈ ఇష్యూ అయిందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఓకే ఇక్కడ మనకి సపోర్ట్ దొరుకుతుంది, ఇక్కడ లోకల్గా లీడర్స్ దగ్గర మన ఏపీ లోకేష్ గారు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది. కానీ వీళ్ళు గల్లీ దగ్గర పోయి అమ్మలికి వీళ్ళకి ధైర్యం వస్తలేదు. ఎందుకంటే వాళ్ళు పైనుంచి సపోర్ట్ వస్తుంది, కింద నుంచి వీళ్ళకి సపోర్ట్ రావట్లేదు. వీళ్ళ మీద చాలా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇది సోల్లీ హిందూ ముస్లిం. నీ పేరు ముస్లిం అయితే అయిపోయా, ముస్లిం అంటే అయిపోయా, నువ్వు జిహాది. ప్రియా చౌదరి హలాల్కి ఇక్కడ చదివినావమ్మా నువ్వు? హలాలు ఉమ్మి ఇస్తే హలాల్ అని నువ్వు పోయి పాకిస్తాన్లో పోయి చూసుకున్నావా? పాకిస్తాన్ వాళ్ళ దగ్గర చూసినావా? నువ్వు హలాల్ ఇట్లా ఉమ్మి పెడితే హలాల్ అవుతుంది. హలాల్ అంటే ఏంటిది? ఒక లివింగ్ బీయింగ్ మనం తినేది మేకైనా గొర్రె అయినా ఏదైనా దాన్ని కోసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అంటే హలాల్ అవుతుంది. ఉమ్మి ఇచ్చి దాన్ని అందులో పెట్టి అమ్మడం దాన్ని హలాల్ కాదు. నువ్వు నేర్చుకో. నువ్వు న్యూస్ ఛానల్ పెట్టినావు, నడిపిస్తున్నావు, చూసుకో. దాని గురించి నువ్వు చూసుకొని నువ్వు తర్వాత న్యూస్ ఛానల్ నడుపు. నీకు బయట దాని గురించి నీకు నాలెడ్జ్ లేదు, నువ్వు ఎందుకు న్యూస్ ఛానల్ పెట్టినావు? ప్లస్ నీ రిపోర్టర్ ఆయన పేరు బాలాజీ గౌడ్ పైన ప్రతి దగ్గర లొల్లి అవుతుంది. ప్రతి దగ్గర నేను చాలా వరకు నేను చూసిన ప్రతి దగ్గర లొల్లి అవుతుంది. ఆయన ఎక్కడ పోయి ఏళ్ళు పెట్టినా ఆ ఏళ్ళు మొత్తం ఏమంటారు దాన్ని పుండ్లాగా చేసిస్తాడు ప్రతి దగ్గర. మేడారంలో చేసేయాలండి. మేడారం చేసిండు. మొన్న బాలాపూర్లో ఏదో సభ జరిగింది, దాని గురించి కూడా హిందూ ముస్లిం అక్కడ కొంచెం అదైంది. కానీ ఇంత వైరల్ కాలేదు ఇది. అదొకటి. దానికి ముందు నిజామాబాద్లో కూడా హోటల్ మీద ఇట్లనే చేసిండు. మనం కూడా చూసిందే, వేరే మీడియా వాళ్ళు రిపోర్టర్లు ఆయన గురించి చాలామంది చెప్తారు, బ్యాడ్ మొత్తం నెగిటివ్గానే చెప్తారు. ఆయన అనేది నెగిటివ్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, మనకి ఈ వర్కర్స్కి, మన ఈ వాళ్ళ బిజినెస్ వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ నుంచి మంచిగా సపోర్ట్ అయితే ఉంది. నాకు ఒకటి ఏంటంటే తెలంగాణ వీళ్ళు అమ్మేది మొత్తం తెలంగాణ అమ్ముతారు, కర్ణాటక అమ్ముతారు, మహారాష్ట్ర అమ్ముతారు, ఏపీ అమ్ముతారు. ప్రతి దగ్గర ఏం ప్రాబ్లం లేదు. తెలంగాణలో కొంచెం ఈ మధ్య ఏమైందంటే బీజేపీది సో ఆర్ఎస్ఎస్ వాళ్ళది పోరలు చూసి ఉడుకు రక్తం కదా, జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనుకుంటారు. ముస్లిం కనబడితే ఇంకా వీళ్ళు జిహాదు. ఒక్కరు ఉంటాం, కలిసిమెలిసి ఉండాలి, మంచిగా ఉండాలి. మేము వాళ్ళ దగ్గర నా ఫ్రెండ్స్ మ్యాక్సిమం, నేను ఉండేది సంతోష్ నగర్లో, నేను మ్యాక్సిమం నాకు మెజారిటీ 90% పీపుల్ అందరూ వీళ్ళు హిందూసే. ఇప్పుడు రంజాన్ వచ్చింది, ఫస్ట్ డే నిన్న రంజాన్కి నాకు నిన్న ప్లాన్ ఉండే. మా స్టాఫ్ ఉన్నారు, 6-7 మంది స్టాఫ్ ఉన్నారు. అందరూ హిందూసే. అందరికి తీసుకొని మంచిగా తినిపిస్తాను. నేను వాళ్ళ ఇంటికి పోయి తింటా. మా దగ్గర ఇది ఏం లేదు కదా. ఇది ఏంది అంటే మీడియాలో చాలామంది ఉన్నారు, పోరోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు కూడా ఉన్నారు. రైట్ మైండెడ్ పీపుల్ నేను చెప్తున్నా, అందరి గురించి కాదు. రైట్ మైండెడ్ అంటే ఒకటే చూసి ఒకటే దాని గురించి ఆలోచించడం, వాళ్ళ గురించే నేను చెప్తున్నా. చూడండి, కాయిన్కి 2 సైడ్ ఉంటుంది. 2 సైడ్ చూడండి. ఒక సైడ్ చూసి మీరు దాన్ని ఫైనల్ చేయకండి. 2 సైడ్ చూడండి. 2 సైడ్ చూసి మీరు చూడండి ఏది మంచిది, ఏది చెడ్డది చూసి మీరు దాని గురించి ఆలోచించి ఏదైనా స్టెప్ వేయాలంటే వేయండి. అరే ఇటు తురుకోవడంగానే అరే జిహాదీలు వీళ్ళకి తెలియదు, ఇది ఎట్లా పడితే అట్లుంటారు, ఇది కాదు. గౌడ్ సంబంధించి కానీ లేకపోతే ప్రియా చౌదరి వీళ్ళు
వాంటెడ్గా చేశారా లేకపోతే ఎందుకు వ్యూస్ కోసం చేశారా? ఇప్పుడు ఆర్టీవీ ఉంది, సుమన్ టీవీ ఉంది, తేజస్వి. నేను ఇంతవరకు పేరే వినలేదు తేజస్విది. పేరు రావాలి కదా, పాపులర్ కావాలి కదా. పాపులర్ కావాలంటే ఏం చేయాలి? హిందూ ముస్లిం దొరికిండు ఆయనకు మంచిగా ఉంది. ఆయనకు ఆ రోజు మన జావేద్ వలి అనేది ఆయన దొరికిండు, మంచిగా దొరికిండు. సక్సెస్ అయిపోనికే ఓవర్ నైట్ సక్సెస్ రావాలని వాళ్ళు ముస్లిం మీద పడ్డారు. అంటే ఓవర్ నైట్ సక్సెస్ కోసం ఇలాంటి కాంట్రవర్సీ చేసి చాలా ఉన్నాయి, హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టొచ్చా? పెడతారు కదా. ఇప్పుడు అదే అయింది కదా. ఇప్పుడు ఇది కమ్యూనల్ వైలెన్స్ అయిపోయింది, మొత్తం కమ్యూనల్ గానే పోయింది ఇది. ఆయన తుర్కోడు, వీళ్ళు ఫుడ్ చేయాలి, ఆడికే వచ్చింది కదా. ఫుడ్ చేయాలి అంటే కమ్యూనల్ అయిపోయింది కదా. ఇక్కడ ఆడికే ఆయన ఇక్కడ ఎటు చూసి ఆ మీడియా ఫేమస్ కావాలి, ఆ ఛానల్ ఫేమస్ కావాలి, ప్లస్ ఆ ఓనర్కి ఇన్ని పైసలు రావాలి. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండాలి? సీరియస్ యాక్షన్ ఉండాలండి. నాకు అడిగితే ప్రతిదీ రిజిస్టర్డ్ ఉండాలి. సోషల్ మీడియా ప్రతి ఓడు మైక్ పట్టుకున్నాడు జర్నలిస్ట్ కాదు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఫేస్బుక్ యూట్యూబ్లో సో అండ్ సో పేరు పెట్టి ఛానల్ పెట్టుకున్నాడు. అది ఛానల్ కాదు, రిజిస్టర్ అయి ఉండాలి. ప్లస్ మన గవర్నమెంట్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి. గవర్నమెంట్ నుంచి అది మరి దేని నుంచి అయితే తెలియదు మనకి, దాని గురించి ఐడియా లేదు. రిజిస్టర్ అయి ఉండాలి. పక్కా టోటల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తే రిపోర్టర్గా రావాలి. బాలాజీ గౌడ్ లాగా సగం సగం కాదు, వానికి ఏం తెలియదు. వాని మొత్తం ఇది మన ఈ బర్రె పెండనే ఉంది, మట్టి కూడా కాదు, బర్రె పెండనే ఉంది. వానికి ఏం తెలియదు, మొత్తం అదే ఉంది. లాంటి వాళ్ళు అసలు కావద్దు. ఎందుకంటే రిపోర్టర్ అనేటోడు మొత్తం ఆలోచించాలి, అందరి గురించి ఆలోచించాలి, ఒక్క మతం గురించే కాదు. అన్ని హిందూ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, సిక్ ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, పార్సీ చాలా మంది ఉన్నారు. అందరి గురించి ఆలోచించాలి, ఒక్కరి సైడ్ మాట్లాడొద్దు. మొన్న నేను చూసినా కదా, వీడియో వచ్చింది. వలి నీ పేరేంది వలి అనగా రే అది సంగతి. దొరికిండు నాకు ఒక బన్ను దొరికింది, ఇది కవ బన్ అమ్ముతుండు, మంచి బన్ దొరికింది నాకు. ఆ టైప్లో ఆయన మంచిగా పోయి ఇంకా వేసుకోండు. ఇప్పుడు ఏమైంది, సీన్ రివర్స్ అయిపోయింది. మనకి చాలామంది మెజారిటీ 80% పీపుల్ అందరూ మన హిందూ బంధువులు అందరూ ఆ మైండ్ లాగా లేరు, రైట్ మైండ్ ఆ బాలాజీ గారు లేకలేరు. వీళ్ళు బయటికి పోనీకే భయపడతారు. ఒకసారిగా ఊహించుకున్నటువంటి జీవితం మేడారం జాతర తర్వాత తారుమారైపోయింది. నిన్న ఇలా ఘటన జరిగింది, ఏమనుకుంటున్నారు? ఏం అర్థం కావటం లేదు. దగ్గర నెల నుంచి చాలా టైట్ అయిపోయింది పొజిషన్. 15 బండ్లు తిరుగుతాయి, అవి 12-13 బండ్లు ఇక్కడే ఉన్నాయి. డైలీ రొటేషన్ అనేది ఆగిపోయింది. బయట చక్కెర వాళ్ళకి కట్టాలి, పాత వాళ్ళకి కట్టాలి. ఇప్పుడైతే ప్లస్ బర్రెలు ఉన్నాయి. ఇంతకుముందు పాలు తీసుకుంటుండే బయట, వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ ఉంది, వాళ్ళకి ఇవ్వాలి అమౌంట్. ఇంకా దీని మీద లోన్ ఉంది, ఇంకా హౌస్ లోన్ ఉంది, ఇంకా పిల్లలు 2 చదువుతున్నారు. ఇల్లు కూడా కిరాయిల్లే, సొంతం ఇల్లు కాదు. అన్నీ ఇంకా చాలా ప్రెజర్ అయిపోయినాయి. ఇంకా నెల నుంచి టైట్ అయిపోయినాయి. ఎవరితో మాట పడే మనిషి కాదన్న, ఏదైనా క్యారెక్టర్ ఉన్న మనిషి. మనస్తాపానికి గురై ఇలా అయిపోయింది. ఈ కవ్వబన్ వ్యాపారం మరీ పుంజుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి నష్టాల నుంచి వీళ్ళు బయటపడాలి, వ్యాపారాలు జరగాలి, కూలిపోయేటువంటి వాళ్ళకి ఉపాధి దొరకాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళకు ధైర్యం కావాలంటే ప్రభుత్వం తరఫున వాళ్ళకు లైసెన్స్ ఇప్పించి, వాళ్ళు ఎక్కడికి పోయినా ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ లోకల్ సార్ డిఎస్పీ లెవెల్ ఎవరికి ఫోన్లు చేసి చెప్తే ఇమీడియట్గా వచ్చి కానిస్టేబుల్ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. వీళ్ళకి సెక్యూరిటీ ఎంబడి తిరిగానే కాదు, ఏం జరిగితే ఇంకోటి ఏమంటే వీళ్ళు పోవాలంటే ఫస్ట్ వీళ్ళకి ఆథరైజ్డ్గా గవర్నమెంట్ తరఫు నుంచి తడగనపల్లికి ఇచ్చినట్టు ఒక భరోసా ఇవ్వాలి. ఇస్తే ఇప్పుడు చిన్నగా వీళ్ళు పుంజుకుంటారు, దాని గురించి డౌట్ లేదు. ఇప్పుడు ఈ నష్టాల వాళ్ళు బయటపడాలంటే ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలి వీళ్ళను. అసలు వీళ్ళంతా అద్దె స్థలాలు ఉన్నారు, వీళ్ళకి స్థలాలు కావాలి. స్థలాల తర్వాత బట్టి వస్తువులు అయితే అన్నీ ఉన్నాయి, మళ్ళీ ముడి సరుకులకి డబ్బులు కావాలి. సబ్సిడీ లోన్లు ఇప్పిస్తే వీళ్ళు అందరూ బాగుపడతారు. ఖచ్చితంగా పికప్ అవుతుంది, దీని గురించి కష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసేది మంచి పని, ఇది చెడ్డ పని కాదు, దీంట్లో దొంగ పని ఏం లేదు, దీంట్లో కల్తీ లేదు. వీళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమైనా అనుమానం వస్తే ఎవరన్నా ఎక్కడన్నా ఆటో ఆపి షాంపిల్ చూపించుకోమనండి. అక్కడ ఏమైనా షాంపిల్స్లో తేడా వస్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, సంబంధిత అధికారులు వచ్చి చర్య తీసుకుంటారు. వీళ్ళ మీద ఆటో సెట్ చేస్తారు, కేసులు బుక్ చేస్తారు. చేయని అట్లా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు లోపలికి పోతారు. మనకు భయం లేదు, మనం చేయడం కాబట్టి మా భయం మనకు లేదు. కేవలం ఇది హిందువులే చేస్తున్నారు, ముస్లిం చేస్తున్నారు, కానీ అందరు ముస్లిమ్స్ అంటున్నారు, కానీ హిందువులు కూడా 30% హిందువులు చేస్తున్నారు. మన గొల్లపేటలో ఉన్నారు కొంతమంది, తర్వాత హిలవేనగర్లో ఉన్నారు. వాళ్ళు కూడా కూలికే పోతారు.
వెంగళరెడ్డి నగర్ ఉన్నారు, కూలికి పోతారు. యాక్చువల్గా వీళ్ళ కాడ మాస్టర్లు ఉండేది హిందూసే, ఎక్కువ చేసి హిందూసే అని. హిందూస్ ముస్లిమ్స్ అని కాదు, కానీ ఇది వచ్చినాక చెప్తున్నాను నేను. సబ్జెక్ట్ రాకముందు ఎవడు దీని గురించి మాట్లాడేటోడు లేడు. దీంట్లో కల్తీ అనేది ఏం లేదు. ఏమంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి వాళ్ళు ఏమంటారు గ్రోతింగ్ కోసం కొంచెం రవ్వ ఇస్తున్నారు. అది తినే వస్తువే, రవ్వ కూడా తినే వస్తువే, దానికి కూడా నష్టమేం ఉండదు. మొత్తంగా చూసుకుంటే కవ్వాబన్ సంబంధించినటువంటి వ్యాపారులు నష్టపోతున్నారు, కవ్వా తయారీదారులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవైపు హృదయాలు పగిలిపోతున్నాయి, ఆగిపోతూ ఉన్నాయి. మరి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలి, భరోసా కల్పించాలి. వ్యాపారాలు పుంజుకోవాలంటే ప్రభుత్వం అండగా నిలవాలి. అయితే ఎవరికైనా అనుమానం వస్తే మీరు దాడి చేయొద్దు, తీసుకుపోయిన వస్తువుని నాశనం చేయొద్దు. అవసరం అనుకుంటే కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద టెస్ట్ చేయించండి. అది నిజమని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమే అని చెప్పేటువంటి పరిస్థితి కవ్వాబన్ వ్యాపారంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, ఆత్మకూరు నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.